బండి భగీరథకు జీవిత ఖైదు ఖాయమైపోయిందా? అవును, మీరు విన్నది నిజం. ఇప్పుడు చర్లపల్లి జైలు చీకటి గదిలే శాశ్వత నివాసం కాబోతున్నాయట. కర్మ రిటర్న్స్. ఇది కాలం రాసిన తీర్పు. కొడుకును కాపాడేందుకు కేంద్ర మంత్రి ఆయనతో చేసిన కుట్రలు ఫలించలేదు. చివరగా దీని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని న్యాయ పండితులే చెబుతున్నారు. బండి భగీరథ కేసు విషయంపై కొన్ని సందేహాలు ప్రజలను తడుతున్నాయి. అవేంటంటే, తెలంగాణలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా, లేక ఇద్దరు నేతల మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ మాత్రమే ఉందా? రాష్ట్రంలో శాంతి భద్రతల క్షీణతపై ఒక బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా కేటీఆర్ మాట్లాడితే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి ఎందుకంత కోపం వస్తోంది? ఒక మాజీ మంత్రిని, ప్రజా ప్రతినిధిని పట్టుకొని సంస్కారహీనంగా మాట్లాడడం ఏ రకమైన రాజకీయం? అవును, ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ఫోర్సులు పుట్టుకొచ్చాయి. ఒక ఆయన ఆర్పీఎఫ్ రేవంత్ ప్రొటెక్షన్ ఫోర్స్ లా మారారు. రేవంత్ రెడ్డేమో బీఎస్ఎఫ్ బండి సంజయ్ సెక్యూరిటీ ఫోర్స్ లా వ్యవహరిస్తున్నారు. పేర్లు భలే కుదిరాయి కదూ. నన్ను సెంట్రల్లో నువ్వు కాపాడు, నేను స్టేట్లో నిన్ను కాపాడతారని ఒకరికొకరు కాపాడుకోవడానికి, ఒకరి తప్పులను మరొకరు కప్పిపుచ్చుకోవడానికి సాగుతున్న నగ్న సత్యం. ఈక్విడ్ ప్రోకో రాజకీయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దేశంలో ఏ రాజకీయ నాయకుడికి లేనన్ని కేసులు ఉన్న వ్యక్తి, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి పీఠంలో హోంమంత్రి స్థానంలో కూర్చుంటే ఇక లా ఎక్కడుంటుంది? ఆర్డర్ ఎలా నడుస్తుంది? దానికి ఉదాహరణే కేంద్ర మంత్రి కుమారుడి ఉదంతం. ఒక మైనర్ బాలికపై అంతటి ఘోరం జరిగితే ప్రభుత్వం తక్షణమే స్పందించిందా అంటే లేదు. నిందితుడు 3 రోజుల పాటు పోలీసులకు దొరకకుండా ఎలా తప్పించుకున్నాడు? పోలీసులు కావాలనే కళ్లు మూసుకున్నారా, లేక పైనుంచి ఆర్డర్స్ వచ్చాయా? ఇక్కడే మనకు అర్థమవుతుంది. కేంద్ర మంత్రిని, ఆయన కొడుకును సేవ్ చేయడం కోసమే పోలీసులు చేతులు ముడుచుకొని కూర్చున్నారనేది ఇవాళ యావత్ దేశానికి స్పష్టంగా అర్థమైపోయింది. మూడు రోజులు అంటే 72 గంటల పాటు ఈ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి నిద్రపోయారు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు బాధితురాలి తరపున రాత్రింబవళ్లు పోరాటం చేసిందో, మహిళలంతా రోడ్ల మీదకు వచ్చి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను, సైబరాబాద్ కమిషనరేట్ను ముట్టడించారో అప్పుడు గాని ఈ ప్రభుత్వానికి నిద్రమొహం వదల్లేదు. ఇప్పటి వరకు నేను ఓ కేంద్ర మంత్రి రేవంత్ మధ్య చీకటి ఒప్పందంపై సందేహాలు మాత్రమే చెప్పాను. ఇప్పుడు నేను మాట్లాడుతోంది ఒక పొలిటికల్ లీడర్ కొడుకు గురించో, ఒక సెలబ్రిటీ గురించో కాదు. నరరూప రాక్షసుడి ముసుగు దొడుక్కొని ఒక పసిమొగ్గను నలిపేసిన ఒక నర మృగం గురించి. అవును, మీరు థంబ్నెయిల్ చూసింది 100% నిజం. బండి భగీరథకు జీవిత ఖైదు ఖాయమేనట. ఇన్నాళ్లు తండ్రి పవర్ చూసుకొని, ఢిల్లీ స్థాయి పొలిటికల్ అండ చూసుకొని, నన్నెవ్వడ్రా పీకేది అంటూ విర్రవిగిన ఆ అహంకారికి కాలం చెల్లింది. చట్టం తన కోరలు చాచింది. చర్లపల్లి జైల్లో చీకటి గది, ఆ గదిలో చిప్పకూడు. ఇదే ఆ పొలిటికల్ వారసుడికి కాలం రాసిన శాశ్వత తీర్పు. ఫైనల్ గా ఆ కేంద్ర మంత్రి కొడుకు విషయంలో రేవంత్ మొండితనం జనాగ్రహం ముందు మోకరిల్లక తప్పలేదు. అయితే పోలీసులు ఈసారి వేసిన స్కెచ్ మామూలుగా లేదు. లాయర్లు కాదు కదా, వాళ్ల తాతలు దిగొచ్చినా భగీరథ్ బయటకు రావడం అసాధ్యమనేలా చట్టపరమైన ఉచ్చు బిగుసుకుంది. అసలు ఒక మైనర్ బాలికను భగీరథ్ ఎంతలా చిత్రహింసలకు గురి చేశాడు? ఆ చిన్నారి గుండె ఎంతలా రోధించింది? సమాజానికి శ్రీరంగ నీతులు చెప్పే కేంద్ర మంత్రి ఇవాళ తన కొడుకు చేసిన ఈ నీచమైన పనికి ఎక్కడ ముఖం దాచుకున్నారు? అసలు ఈ కేసులో పోలీసులు తాజాగా యాడ్ చేసిన ఆ సంచలన సెక్షన్ ఏంటో తెలుసా? భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ సెక్షన్ 64(2)M. లీగల్ హిస్టరీలోనే ఇది అత్యంత కఠినమైన సెక్షన్లలో ఒకటి. అసలు ఈ సెక్షన్ ఎప్పుడు పెడతారో తెలుసా? ఒకే మైనర్ బాలికపై ఒకరికంటే ఎక్కువ సార్లు ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా అఘాయిత్యానికి ఒడిగడితే ఈ డెడ్లీ సెక్షన్ను ప్రయోగిస్తారు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా?
భగీరథ్ ఆ మైనర్ చిన్నారిని ఒకసారి కాదు పదే పదే వేధించాడు. రక్తం పీల్చే రాక్షసుడిలా ఆమె జీవితాన్ని నరకం చేశాడు అని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులోనే తేలిపోయింది. ఇప్పటికే అతనిపై తిరుగులేని పోక్సో యాక్ట్ ఉంది. దాంతో పాటు BNS 51, R/W6, BNS 74, 75, 11, 12 లాంటి సెక్షన్ల కోరలు ఉన్నాయి. వీటన్నిటికీ తోడు ఇప్పుడు ఈ కొత్త సెక్షన్ చేరడంతో కేసు తీవ్రత స్కై రాకెట్ అయిపోయింది. ఈ సెక్షన్ కింద కోర్టులో నేరం రుజువైతే మినిమం 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష లేదా జీవితాంతం జైల్లోనే మగ్గిపోయేలా జీవిత ఖైదు పడడం ఖాయం. లాయర్లు చెబుతున్న మాట ఒక్కటే, ఈ సెక్షన్ పడ్డాక భగీరథకు త్వరలో బెయిల్ రావడం అనేది కలలో కూడా జరగని పని. రాసిపెట్టుకోండి, వీడు జీవితాంతం జైల్లోనే ఉండబోతున్నాడు. తప్పు చేసేవాడికి ఒక నమ్మకం ఉంటుంది. వెనక తండ్రున్నాడు, అధికార బలముంది, డబ్బుంది, నన్నెవడు టచ్ చేస్తాడని. కానీ పాపం పండినప్పుడు నక్కిన నక్కలన్నీ దొరికిపోతాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. తాను చేసిన ప్రతి నీచమైన పనికి సంబంధించిన డిజిటల్ సాక్ష్యాలను తనే స్వయంగా వదిలిపెట్టాడు. పోలీసులు కోర్టు ముందు పెట్టిన ఆధారాలు చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. ఈ మైనర్ బాలికను భయపెడుతూ బ్లాక్మెయిల్ చేస్తూ భగీరథ్ పంపిన అసభ్యకరమైన మెసేజ్లు, ఆడియో రికార్డులన్నింటినీ పోలీసులు స్క్రాప్ చేసి కోర్టుకు సబ్మిట్ చేశారు. ఆ చిన్నారిపై జరిగిన అన్యాయాన్ని 100% నిరూపించే మెడికల్ ఎవిడెన్స్ లభించింది. ఈ డిజిటల్ ఆధారాల ముందు ఈ పొలిటికల్ పవర్స్ పనిచేయవు. అందుకే పోలీసులు ఇప్పుడు భగీరథ్ను తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేస్తున్నారు. కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఈ పొలిటికల్ వారసుడు ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడో అన్నీ బయటకొస్తాయి. ఇన్నాళ్లు లగ్జరీ కార్లు, పబ్బులు, బౌన్సర్ల మధ్య తిరిగిన ఈ వీరుడు ఇప్పుడు జైల్లో ఈగలు తోలుకుంటూ కూర్చున్నాడు. దీన్నే అంటారు కర్మఫలం అంటే. ఇప్పుడు కేంద్ర సహాయ హోంమంత్రి ఎక్కడ దాక్కున్నారు మీరు? స్టేజీ దొరికితే చాలు మైకులు పగిలిపోయేలా హిందూ ధర్మం, న్యాయం, ఆడబిడ్డల రక్షణ అంటూ లెక్చర్లు ఇస్తారు కదా. పక్క పార్టీల నాయకుల ఇళ్లలో చిన్న తప్పు జరిగితే చాలు రోడ్లెక్కి ధర్నాలు చేస్తారు, ప్రెస్ మీట్లు పెట్టి బూతులు తిడతారు. మరి ఇవాళ మీ సొంతింట్లో మీ కళ్ల ముందే మీ కొడుకు ఒక మైనర్ బాలిక జీవితాన్ని బుగ్గిపాలు చేస్తుంటే మీ ధర్మం ఏమైపోయింది సంజయ్? మీ నోటికి ప్లాస్టర్ పడిందా? ఒక మైనర్ చిన్నారి ఆర్తనాదాలు మీ కేంద్ర మంత్రి పదవి కంటే చిన్నవిగా అనిపించాయా? సమాజానికి నీతులు చెప్పే మీరు మీ కొడుక్కి కనీసం ఒక స్త్రీని ఎలా గౌరవించాలో నేర్పించలేకపోయారా? కొడుకు తప్పు చేస్తుంటే తండ్రిగా మందలించాల్సింది పోయి మీ పొలిటికల్ పవర్ను వాడుకొని ఆ బాధిత కుటుంబాన్ని ఎంతలా భయపెట్టారో సమాజానికి తెలియదు అనుకుంటున్నారా? ఓ కేంద్ర మంత్రి, గుర్తుపెట్టుకోండి, మీరు కట్టే కాషాయ కండువాలు, మీరు చెప్పే శ్రీరంగ నీతులు మీ కొడుకు చేసిన ఈ మహాపాపాన్ని కడిగేయలేవు. ఇవాళ ఒక తండ్రిగా మీరు ఘోరంగా ఓడిపోయారు. చట్టం మీ కొడుకు మెడకు ఉచ్చు బిగిస్తుంటే చూస్తూ కూర్చోవడం తప్ప మీరేమీ చేయలేరు. ఎందుకంటే ఆ బాధిత బాలిక కన్నీటి చుక్కలకు సమాధానం చెప్పాల్సిన రోజొచ్చింది. ఇక్కడ ఒక్క క్షణం ఆలోచించండి. అసలు ఆ బాధిత బాలిక, ఆ తల్లిదండ్రులు ఎంతటి నరకాన్ని అనుభవించి ఉంటారు? ఒక సాధారణ కుటుంబానికి చెందిన మైనర్ బాలిక ఎదురుగా ఉన్నది ఒక కేంద్ర మంత్రి కొడుకు. వాడు పెడుతున్న చిత్రహింసలు భరించలేక బయటకు చెబితే చంపేస్తారేమో అన్న భయం, సమాజం ఏమనుకుంటుందో అన్న ఆవేదన. ఆ చిన్నారి రాత్రిళ్ళు నిద్రలేకుండా ఎన్నిసార్లు ఏడ్చుంటుంది? తన తల్లిదండ్రుల వైపు చూస్తూ ఎంతలా కుమిలిపోయి ఉంటుంది? ఆ కన్నీటికి విలువెంత కేంద్ర మంత్రి? మీ కొడుకు అధికార మదంతో ఆ చిన్నారి పట్ల ప్రవర్తించిన తీరు చూస్తుంటే అసలు వీడు మనిషేనా లేక రాక్షసుడా అనిపిస్తోంది. ఆ రాక్షసుడి చేతిలో నలిగిపోయిన ఆ పసిమొగ్గ ఇవాళ సమాజం వైపు దీనంగా చూస్తోంది.
కానీ ఈ సమాజంలో ఉన్న ప్రతి అక్క, ప్రతి అన్న, ప్రతి తల్లి ఆ చిన్నారికి అండగా ఉన్నారు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే పవర్ఫుల్ సిద్ధాంతం ఒకటుంది. అదే కర్మ సిద్ధాంతం. నువ్వు పరుల జీవితాలతో ఆడుకుంటే కాలం నీ జీవితాన్ని రోడ్డున పడేస్తుంది. బండి భగీరథ్ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. కర్మ ఎలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందో చూశారుగా.